30 సంవత్సరాల తర్వాత 2026లో ఈ రాసుల వారికి జాక్పాట్ తగలబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి, బుధ గ్రహానికి తమదైన ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026లో అనేక శుభగ్రహాల సంయోగం జరుగుతుంది. వాటిలో న్యాయదేవత అయిన శని, వ్యాపార ప్రదాత అయిన బుధగ్రహం కలయిక జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని బుధుల సంయోగం జరుగుతుంది. బుధ శని గ్రహాల కలయిక అదృష్ట రాశులు. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ వ్యక్తులకు అపారమైన సంపద, హోదా వస్తుంది. శని బుధ గ్రహాల సంయోగం కారణంగా కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి వృషభ రాశి. బుధుడు మరియు శని గ్రహాల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ కలయిక లాభగృహంలో జరుగుతుంది. ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కూడా కనిపిస్తాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీ వంటి రంగాలలో ప్రయోజనం కలుగుతుంది. పిల్లల జీవితం బాగుంటుంది. ప్రతిష్ట, ఖ్యాతి పెరుగుతాయి. కొత్త అవకాశాలు కలుగుతాయి. మీ కుటుంబం సామాజిక వర్గాలలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. ఇక రెండవ రాశి మకర రాశి. బుధ శని గ్రహాల కలయిక మకర రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ కలయిక మీ రాశి నుండి రెండో ఇంట్లో జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో వీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. కమ్యూనికేషన్, మీడియా రంగాలలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బుధ శని గ్రహాల కలయిక కారణంగా మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశిలో లగ్న గృహంలో శని బుధుల సంయోగం జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఇది వారి కెరియర్లో కొత్త ఎత్తుగడలకు అవకాశం ఇస్తుంది. ఉద్యోగాలు మార్చాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. నగదు ప్రవాహం పెరుగుతుంది. సంపద కూడా పెరుగుతుంది.